సంకేత సూత్రం పుస్తకంలో 21వ పేజీలో ఉన్న మైనర్ కార్డ్స్ ఫ్యామిలీస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సంగీతం అంటే శబ్దానికి సంబంధించిన భాష అని తెలుసుకున్నాం. ప్రతి భాషకి ఆల్ఫాబెట్స్ ఉన్నట్లుగానే ఈ వెస్టర్న్ మ్యూజిక్ కూడా 7 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అవి సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి అనేవి. అలాగే 5 షార్ప్లు లేదా ఫ్లాట్లు అనేవి కూడా ఉంటాయని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రతి శబ్దానికి కూడా ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్స్ ఏంటంటే టోటల్గా 12. ఈ 12 నోట్లకి మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఇవి మనం తెలుసుకున్నాం. ఈ మైనర్ కార్డ్స్, మేజర్ కార్డ్స్ అనేవి మనిషికి కాళ్ళు ఏ విధంగానో ఈ సంగీతాన్ని కూడా అటువంటివి. అదేవిధంగా ఈ 12 నోట్స్కి 12 మేజర్ స్కేల్స్ ఉంటాయి, 12 మైనర్ స్కేల్స్ ఉంటాయి. అలాగే 12 మేజర్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియోలో వివరించాం. ఈరోజు మైనర్ ఫ్యామిలీస్లో ఉన్న కార్డ్స్. ఒక కార్డ్ అంటే 3 అంతకంటే ఎక్కువ నోట్స్ కలిపి మనం ప్రెస్ చేస్తే ఒక కార్డు తయారవుతుంది. అదేవిధంగా కొన్ని కార్డ్స్ సముదాయాన్ని ఫ్యామిలీస్ అని అంటారు. ఈ ఫ్యామిలీ కార్డ్స్ ఏంటంటే ఒక పాట పాడుతున్నప్పుడు కీ కార్డ్ ఏదైతే ఉందో దానికి సపోర్టివ్గా నిలబడే అనేకమైన కార్డ్స్ సముదాయం. ఈ ఫ్యామిలీ కార్డ్స్తో మనం పాట ప్లే చేస్తున్నప్పుడు వినేవారికి వినసొంపుగా ఉంటుంది. అదేవిధంగా ఒక అదనపు డెప్త్ అనేది పాటలో రావడం చూస్తూ ఉంటాం. మైనర్ ఫ్యామిలీస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి సి మైనర్ ఫ్యామిలీలో మనం చూసినట్లయితే సి మైనర్, అలాగే డి డిమినిష్, డి షార్ప్ మేజర్, ఎఫ్ మైనర్, జి మైనర్, జి షార్ప్ మేజర్, ఏ షార్ప్ మేజర్, జి మేజర్ అండ్ సి మైనర్ అని ఇన్ని కార్డ్స్ పడుతూ ఉంటాయి. ఇవి కాకుండా 7th, 9th, 5th, ఆర్గ్యుమెంట్లు ఇలా చాలా కార్డ్స్ అనేవి ఇందులో వస్తూ ఉంటాయి. కానీ ఈ వీడియోలో మనకి ఎక్కువగా వచ్చే ఆ కార్డ్స్ ఒక ప్యాటర్న్ లాగా దీన్ని తయారు చేసి మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ ప్రకారం మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ 12 నోట్స్కి సంబంధించిన ఫ్యామిలీ కార్డ్స్ ఈజీగా మీరు తెలుసుకోగలుగుతారు. ముందు రైట్ హ్యాండ్తో చేస్తాను, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా కొన్ని కార్డ్స్ చేస్తాను, తర్వాత బోత్ హ్యాండ్స్తో చేసిన తర్వాత ఈ వీడియోని ముగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక్కసారి చేస్తాను. ఇది 4/4 టైమ్ సిగ్నేచర్లో కానీ, 2/4లో కానీ, 3/4 కానీ, 6/8 కానీ, 5/4, 5/8 కానీ, అదేవిధంగా 7/8 కానీ, ఈ యొక్క ప్యాటర్న్స్లో, ఈ యొక్క బీట్స్లో మీరు అందరూ చేసుకోవచ్చు. కానీ ఈరోజు కేవలం నేను 4/4 అనే టైమ్ సిగ్నేచర్లో నేను చేస్తున్నాను కనుక తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత వేరే టైమ్ సిగ్నేచర్స్లోకి మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. చూడండి, సి మైనర్ ఫ్యామిలీ ఏంటంటే ఒక ప్యాటర్న్ ప్రకారం చెప్తున్నాను. సో సి మైనర్, ఏ షార్ప్ మేజర్, జి షార్ప్ మేజర్, జి మేజర్ అండ్ సి మైనర్ అని. అయితే ఈ కార్డ్స్ ఎలాగ వేయాలనే రూల్ ఏం లేదు, మనం ముందు కూడా వేసుకోవచ్చు. కానీ మీకు ప్యాటర్న్ అనేది ఒక అర్థం కావడానికి దీన్ని తయారు చేశాను. ఇది మెలోడిక్ మైనర్లో ఫ్యామిలీ తయారు చేశాను కనుక ఈ విధంగా నేర్చుకోండి. ఎక్స్ట్రా కార్డ్స్ కూడా పాటలు పాడుతున్నప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ఇది మీరు నేర్చుకున్నట్లయితే మిగతావి మీకు సులువుగా అర్థమవుతాయి. చూడండి, సి మైనర్, ఏ షార్ప్ మేజర్, జి షార్ప్ మేజర్, జి మేజర్ అండ్ సి మైనర్ అనే మైనర్ కార్డ్స్ సి మైనర్ కొండ మనం చూస్తుంటాం. దీన్ని 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా ప్రతి దాన్ని కూడా మీరు చేసుకోవాలి. సో ఈ ప్యాటర్న్ ఇది 4/4 టైమ్ సిగ్నేచర్ అనేది అన్ని కార్డ్స్కి నేను చేయను కానీ ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది.
వీడియోలో. అందుకని మీకు అన్ని కార్డ్స్ ఒక్కొక్కసారి నేను ప్లే చేసి చూపిస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఇలా 4 టైమ్స్ సిగ్నేచర్‌లో మీరు అది చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ డి మైనర్ ఫ్యామిలీ. డి మైనర్ ఫ్యామిలీ చూద్దాం. తర్వాత షార్పులు చూద్దాం. ముందు వైట్ కీస్ చూద్దాం. డి మైనర్ ఫ్యామిలీలో డి మైనర్, సి, ఏ షార్ప్ మేజర్, ఏ మేజర్ అండ్ డి మైనర్. డి మైనర్, సి మేజర్, ఏ షార్ప్ మేజర్, ఏ మేజర్ అండ్ డి మైనర్. నెక్స్ట్ ఈ మైనర్ ఫ్యామిలీ చూద్దాం. ఈ మైనర్ ఫ్యామిలీలో ఈ మైనర్, డి మేజర్, సి మేజర్, బి మేజర్, ఈ మైనర్ అనే కార్డ్స్ ఉంటాయి. ఈ మైనర్, డి మేజర్, సి మేజర్ అండ్ బి మేజర్ అండ్ ఈ మైనర్. నెక్స్ట్ ఎఫ్ మైనర్ కార్డ్లో ఎఫ్ మైనర్, డి షార్ప్ మేజర్, సి షార్ప్ మేజర్, సి మేజర్, ఎఫ్ మైనర్ అనే కార్డ్స్ ఉంటాయి. ఎఫ్ మైనర్, డి షార్ప్ మేజర్, సి షార్ప్ మేజర్, సి మేజర్ అండ్ ఎఫ్ మైనర్. నెక్స్ట్ జీ మైనర్ ఫ్యామిలీ చూద్దాం. జీ మైనర్, ఎఫ్ మేజర్, డి షార్ప్ మేజర్, డి మేజర్, జీ మైనర్ అనే ఫ్యామిలీస్ అనే కార్డ్స్తో ఇక ఫ్యామిలీ కార్డ్ ఉంటుంది. జీ మైనర్, ఎఫ్ మేజర్, డి షార్ప్ మేజర్, డి మేజర్ అండ్ జీ మైనర్. అదేవిధంగా ఏ మైనర్ ఫ్యామిలీ చూద్దాం. ఈ ఏ మైనర్ ఫ్యామిలీలో ఏ మైనర్, జీ మేజర్, ఎఫ్ మేజర్, ఈ మేజర్ అండ్ ఏ మైనర్. ఏ మైనర్, జీ మేజర్, ఎఫ్ మేజర్, ఈ మేజర్, ఏ మైనర్ అనే ఫ్యామిలీ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత బి మైనర్ ఫ్యామిలీ. బి మైనర్ అలాగే ఏ మేజర్, జీ మేజర్, ఎఫ్ షార్ప్ మేజర్, బి మైనర్ అనే కార్డ్స్ ఇందులో ఉంటాయి. బి మైనర్, ఏ మేజర్, జీ మేజర్, ఎఫ్ షార్ప్ మేజర్, బి మైనర్ అనే కార్డ్స్ ఇందులో మనం చూసాం. తర్వాత మీరు 2 చేతులతో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నట్లయితే సేమ్ ఇదే ప్యాటర్న్ సెకండ్ ఆక్టివ్లో, ఇది పియానో కాబట్టి ఎక్కువ యాక్టివ్స్ కనిపిస్తున్నాయి, కానీ సెకండ్ యాక్టివ్లో లెఫ్ట్ హ్యాండ్తో మీరు చేయాలి, థర్డ్ యాక్టివ్లో రైట్ హ్యాండ్తో చేయాలి. ఇది సెకండ్ యాక్టివ్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఉదాహరణకి సి మైనర్ ఫ్యామిలీ ఒకటి నేను చేసి చూపిస్తాను. తర్వాత మీరు అన్ని ఫ్యామిలీస్ కూడా ఇదే సూత్రాన్ని ఉపయోగించి మీరు చక్కగా నేర్చుకోవచ్చు. చూడండి, ఇందులో ఈ ఫింగర్స్ చూసుకున్నారు కదా, మరి లిటిల్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్. సి మైనర్, ఏ షార్ప్ మేజర్, జీ షార్ప్ మేజర్, జీ మేజర్ అండ్ సి మైనర్. ఓకే, 2 చేతులతో ఈ విధంగా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్తో అన్ని కార్డ్స్ చేసుకున్న తర్వాత రెండో చేతితో కూడా 2 కలిపి అప్లై చేయండి. జాగ్రత్తగా నేర్చుకోండి, ఫింగర్స్కి చక్కగా ట్రైనింగ్ ఇవ్వండి. సి మైనర్, ఏ షార్ప్ మేజర్, డి షార్ప్ మేజర్, జీ మేజర్, సి మైనర్. ఈ ప్యాటర్న్ ప్రతి కార్డ్స్కి వాడుకోవచ్చు. తర్వాత షార్ప్ ఫ్యామిలీస్ కూడా మనం చూద్దాం. రైట్ హ్యాండ్తో నేను చేసి చూపిస్తున్నా చూడండి. సి షార్ప్ మైనర్, బి మేజర్, ఏ మేజర్, జీ షార్ప్ మేజర్ అండ్ సి షార్ప్ మైనర్. చూడండి, సి షార్ప్ మైనర్, బి మేజర్, ఏ మేజర్, జీ షార్ప్ మేజర్ అండ్ సి షార్ప్ మైనర్. నెక్స్ట్ డి షార్ప్ మైనర్ ఫ్యామిలీ చూద్దాం. డి షార్ప్ మైనర్, సి షార్ప్ మేజర్, బి మేజర్, ఏ షార్ప్ మేజర్ అండ్ డి షార్ప్ మైనర్. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ మైనర్ చూద్దాం. ఎఫ్ షార్ప్ మైనర్లో ఎఫ్ షార్ప్ మైనర్, ఈ మేజర్, డి మేజర్, సి షార్ప్ మేజర్, ఎఫ్ షార్ప్ మైనర్ ఉంటుంది. ఎఫ్ షార్ప్ మైనర్, ఈ మేజర్,
D major, C sharp major, and F sharp minor. Next G sharp minor family lo చూద్దాం. G sharp minor, G sharp minor, F sharp major, E major, D sharp major, and G sharp minor. G sharp minor, F sharp major, E major, and D sharp major, and G sharp minor. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ మైనర్ ఫ్యామిలీ, ఇది ఏ షార్ప్ మైనర్ ఫ్యామిలీ చూద్దాం. ఏ షార్ప్ మైనర్, ఏ షార్ప్ మైనర్, జీ షార్ప్ మేజర్, ఎఫ్ షార్ప్ మేజర్, ఎఫ్ మేజర్, అండ్ ఏ షార్ప్ మైనర్. ఏ షార్ప్ మైనర్, జీ షార్ప్ మేజర్, ఎఫ్ షార్ప్ మేజర్, ఎఫ్ మేజర్, అండ్ ఏ షార్ప్ మైనర్. ఈ విధంగా 12 ఫ్యామిలీస్ మనం చూసాము. అయితే లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ చూసుకోండి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో సెకండ్ యాక్ట్లో మీరు ఈ విధంగా పట్టుకోండి. సి షార్ప్ మైనర్, బి మేజర్, ఏ మేజర్, జీ షార్ప్ మేజర్, అండ్ సి షార్ప్ మైనర్. అలాగే రెండు చేతులతో సి షార్ప్ మైనర్, బి మేజర్, ఏ మేజర్, జీ షార్ప్ మేజర్, అండ్ సి షార్ప్ మైనర్. ఈ విధంగా ఈ 5 కార్డ్స్ కూడా చక్కగా 4 టైమ్స్ సిగ్నేచర్లకు కావచ్చు, 3 టైమ్స్ సిగ్నేచర్లకు కావచ్చు, 5 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు. ఏ టైమ్ సిగ్నేచర్లు అయినప్పుడు కూడా ఈ కార్డ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీడియోస్లో టైమ్ సిగ్నేచర్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.